మా బంధువులకి నమస్తే సార్. ఇప్పుడు సమాజంలో భక్తులు చాలా మంది చెప్తూ ఉంటారండి, నేను ఆ నోములు వచ్చాను, నేను ఈ పూజలు చేశాను, ఈ వ్రతాలు చేశాను, నాకు ఇంత పుణ్యఫలం వచ్చేసింది అనేసి చాలా మంది కూడాను గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారండి, నేను ఇంత దానం చేశాను అనేసి. అలాంటి సంఘటనే మనకి కౌరవులు పాండవుల కథలో చెప్తారండి. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు పాండవులు తీసుకొని పోతాడంటండి అక్కడికి. అక్కడ ఇవ్వగానే ధృతరాష్ట్రుడు కృష్ణుడిని చూసి ఓ అని ఆడస్తాడంట, నువ్వు భగవంతుడు కదా, నీకు అన్నీ తెలిసి కూడాను నా 100 మంది కొడుకులు చనిపోయినా కానీ నువ్వు చూస్తూ ఉండవు కృష్ణ, ఇది ఏమైనా న్యాయంగా ఉందా అని అడుగుతాడంట. అప్పుడు కృష్ణుడు అతను ఓదారుస్తాడు ధృతరాష్ట్రుడిని, నువ్వు ఏడవబాకనైనా, ఇదంతా కర్మఫలము అని చెప్తాడంట. కర్మఫలం అంటే ఏంటో చెప్పు నాకు, 100 మంది కుమారులను ఒకేసారి బాగొట్టుకోవడం కర్మఫలం ఎలా అవుతుంది, అలాంటప్పుడు నీకు అన్ని ముందుగానే తెలుసు కదా, నువ్వు దీనిని ఎందుకు ఆపలేకపోయినావు, నువ్వు ముందుగా ఎందుకు చెప్పలేకపోయినావు అని అడుగుతాడంట. అప్పుడు కృష్ణుడు అతనితో చెప్తాడంట, ఇది నేను ఆపేది కాదనైనా, నీ అకౌంట్లో ఈ కర్మఫలం ఉన్నది కాబట్టి ఈ రోజు దాన్ని అనుభవించినావు అని చెప్తాడంట. నాకు వివరంగా చెప్పు, నాకు అర్థం కాలేదంటాడంట. నువ్వు 50 జన్మలకు ముందర ఒక వేటగాడివి, ప్రతిరోజు ఎన్నో జీవుల్ని వేటాడి నువ్వు జీవనం సాగిస్తూ ఉండేవాడివి. అదేవిధంగా ఒకరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా నువ్వు వేటకెళ్తే నీకు కావలసిన జంతువులు ఏమీ దొరకలేదు. అప్పుడు ఒక వృక్షం మీద 2 గోరింకలు ఒక 100 గుడ్లు పెట్టుకొని ఉంటాయి, నీకు ఏమీ దొరకలేదు బాధతోటి ఆ గోరింకల్ని చంపాలని చెప్పేసి రాయులు బాణాలు వేస్తావు, అవి తప్పించుకొని దూరంగా దాముకుంటాయి. అప్పుడు నువ్వు అవి దొరకలేదు కాబట్టి ఆ గూడుని చెదరగొట్టి ఆ 100 గుడ్లు పగలగొట్టేస్తావు, ఆ కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు నాయన నువ్వు అని చెప్తాడంట. అప్పుడు దాన్ని దుష్టుడు ఒప్పుకోలేదంట, 50 జన్మల ముందు చేసింది ఇప్పుడు దాకా ఎందుకు అనుభవించలేదు, నేను ఈ లోపల 50 జన్మలు ఎత్తాను కదా, ఎంతో పుణ్యఫలాన్ని సంపాదించుంటాను కదా అని అడుగుతాడంట. అప్పుడు కృష్ణుడు చెప్తాడంట, నువ్వు 100 మంది పుత్రులను కనేటువంటి పుణ్యఫలం సంపాదించుకునేటందుకు 50 జన్మలు పట్టింది నీకు, ఒక్క జన్మలో 100 మంది పుత్రులను కనేటువంటి పుణ్యఫలము నీకు కాదు కదా, ఎవరికి ఉండదు నాయన, అంతమందిని కనేటువంటి పుణ్యఫలము ఇప్పటికి నీ అకౌంట్లోకి వచ్చింది కాబట్టి ఈ జన్మలో 100 మంది పుత్రుల్ని నువ్వు కని ఆ గోరింకల యొక్క శాపాన్ని ఈ రోజుతోటి ఫలించిపోయింది, అది నీకు ఆ కర్మ వదిలిపోయిందని ఆయన అని చెప్తాడంట. అప్పుడు ధృతరాష్ట్రుడు తను చేసినటువంటి ఆ తప్పుని కృష్ణుడి ద్వారా తెలుసుకొని ఇప్పటి నుంచి ఏం చేయాలో చెప్పు కృష్ణ అని చెప్పేసి అప్పటి నుంచి మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. అదేవిధంగా నేను కానీ ఇంకోరం కానీ ఏదైనా కష్టం వచ్చిందని అంటే అది నా అకౌంట్లో దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇతరులు ఇబ్బంది పెడుతూ ఉండారని అంటే కూడాను దేనికోసం ఇబ్బంది పెడుతున్నారు, ఏదైనా పాఠం నేర్చుకోవడానికి ఇబ్బంది పెడుతూ ఉండారా, అట్లా కూడా ఆలోచించాలి తప్ప వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతా ఉంటారు, వాళ్ళని నన్ను తిట్టుకోవడము, వాళ్ళని ద్వేషించడం అనేది కాకుండా వాళ్ళకి దూరంగా ఉంటూ ఎలా ముందుకు పోవాలి అనేది కూడా ఆలోచించగలిగితే ఇంకొంచెం ముందుకు పోయేటందుకు అవకాశాలు ఉంటాయి. దానికని గురువు సాంగత్యము, భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి నామస్మరణ మాత్రమే వీటన్నిటి నుంచి మనల్ని కాపాడి మంచి మార్గంలో నడిపించేటందుకు అవకాశాలు ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.